నమస్తే అండి, నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పొటాటో బైట్స్ రెసిపీని చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో సగం స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఒకసారి కలపండి. దానిలో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సగం స్పూన్ వరకు పచ్చిమిర్చీలు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ కరిగే వరకు ఒకసారి అంతా కలపండి. వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరాకు వేసి కలపండి. వాటర్ పూర్తిగా మరుగుతున్నప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. వాటర్లో కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా అంతా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా కలిపినాక వేడి మీదనే ఇలా స్పూన్తో నొక్కుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచండి. దీన్ని ఏదైనా బౌల్లోకి తీసుకోండి. 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని ఉడికించి ఇట్లా తురుముకోండి. ఇలా అంతా తురిమిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా నొక్కుతూ కలపండి. మనకు ఆలుగడ్డ అనేది రవ్వలో మొత్తం కలిసిపోవాలి. ఇలా ఉండలా చేసుకోండి. ఇలా అంతా చేసిన తర్వాత పీట పైన వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్లా చేసుకోండి. చేసిన తర్వాత 1 ఇంచు ముక్కలా కట్ చేసుకోండి. ఇట్లా సైడ్స్ అంతా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇట్లా చేయండి. అన్నీ చేసిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక పొటాటో బాల్స్ని వేసుకోండి. ఇలా అన్నీ జాగ్రత్తగా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా అన్ని బాల్స్ వేసినాక స్పూన్తో అన్ని వైపులా కదుపుతూ వేయించండి. ఇట్లా అంతా కదుపుతూ ఉండాలి. అన్ని వైపులా సమానంగా కదుపుతూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించండి. ఇట్లా అన్నీ వేగిన తర్వాత తీసి బౌల్లో వేసుకోండి. వీటిని కెచప్తో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.